ఈ స్టోరీలో దయ్యానికి విముక్తి ఎలా లభించింది? శ్మశానం ఎక్కడుంది? శివభక్తుడు ఏం చేసేవాడు? శివయ్య ఎప్పుడు కరుణించాడు? ఈ వీడియో పూర్తిగా చూసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వెంటనే ఒక లైక్ చేయండి. శ్మశానంలో రాత్రిపూట చేసిన ఒక శివుడి భక్తుడిని ఒక దయ్యం ప్రతిరోజు చూస్తూ ఉండేది. కానీ ఒకరోజు జరిగిన విషయం అందరినీ ఆశ్చర్యపరిచింది. చాలా సంవత్సరాల క్రితం ఒక గ్రామంలో రామయ్య అనే వ్యక్తి ఉండేవాడు. అతను చాలా భక్తుడు. గ్రామం బయట ఒక పాత శివాలయం ఉండేది. ఆ ఆలయం దగ్గరే ఒక శ్మశానం కూడా ఉండేది. గ్రామంలో ఎవ్వరూ అక్కడికి వెళ్ళేవారు కాదు. ఎందుకంటే అక్కడ దయ్యాలు ఉంటాయని అందరూ భయపడేవారు. కానీ రామయ్య మాత్రం ప్రతిరోజు అర్ధరాత్రి అక్కడికి వెళ్ళి శివుడికి పూజ చేసేవాడు. ఒకరోజు అతను పూజ చేస్తుండగా దూరంగా నలుపు రంగు నీడ కదులుతున్నట్టు కనిపించింది. అతను పట్టించుకోలేడు. రెండవ రోజు కూడా అదే జరిగింది. పూజ చేస్తున్నప్పుడు అదే నీడ అతని వెనుక తిరుగుతూ కనిపించింది. మూడవ రోజు పూజ ముగిసిన తర్వాత అతని వెనుక ఎవరో నడుస్తున్న శబ్దం వినిపించింది. టక్ 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 అని శబ్దం వినిపించింది. రామయ్య ఆగిపోయాడు. ఆ శబ్దం కూడా ఆగిపోయింది. అతను నడిచాడు. మళ్ళీ ఆ శబ్దం నడిచింది. అప్పుడు అతను ఒక్కసారిగా తిరిగి చూశాడు. భయంకరమైన దృశ్యం అతని ముందు కనిపించింది. దయ్యం కనిపించింది. రామయ్య, నువ్వు భయపడకు. నేను ఎవరో కాదు. ఒకప్పుడు ఈ గ్రామంలో ఉండే మనిషిని. నా పాపాల వల్ల దయ్యంగా చనిపోయి మారాను. కానీ నువ్వు చేసే పూజ ప్రతిరోజు శివుడిని పేరు జపిస్తూ ఉంటే ఆ శబ్దం వినగానే నా బాధ తగ్గుతుంది. అందుకే నేను ప్రతిరోజు కూడా ఇక్కడికి వచ్చి నువ్వు చేసే పూజను చూస్తూ ఉంటాను. ఓం నమః శివాయ అనే శబ్దం వింటూ ఉంటే నా బాధ మొత్తం కూడా తగ్గి ఇలానే కూర్చోవాలనిపిస్తుందని చెప్పాడు. చెప్పిన వెంటనే అక్కడ రామయ్య ఎంతో బాధతో అన్నాడు, నువ్వు భయపడకు, నీకు శివయ్య కరుణించి నీకు విముక్తి దొరుకుతుంది అని చెప్పాడు. కొంచెంసేపటికి శివయ్య వెంటనే ఆకాశంలో ఒక వెలుగు కనిపించింది. ఆ వెలుగులో శివుడు ప్రత్యక్షమయ్యాడు. శివుడు ఇలా అన్నాడు, రామయ్య, నీ భక్తి చాలా పవిత్రం. నీ జపం వల్ల ఈ దయ్యానికి కూడా విముక్తి లభించింది. ఆ దయ్యం కాంతిగా మారి మోక్షం పొందింది. నిజమైన భక్తి ఉంది కాబట్టి ఆ దయ్యానికి విముక్తి లభించింది. రామయ్య భక్తి వల్ల శివుడు కరుణించాడు. అదేవిధంగా ఆ దయ్యం రోజు రామయ్య చేసే పూజని చూస్తూ రామయ్య పలికే నామాన్ని వింటూ అక్కడ ఉండడం వల్ల దయ్యానికి విముక్తి లభించింది. ఓం నమః శివాయ అనే పదం వల్ల దయ్యానికి విముక్తి లభించింది. ఈ వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.